హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఇవాళ ఏంటో తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో తల్లి ప్రాణానికి ఆరోగ్యానికి మళ్ళీ బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలిగే కండిషన్స్ ఉంటాయి. దానిని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎలాంటి రకాలో మనం తెలుసుకుందాం. ఒకటి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ మదర్ లో ఉన్న ప్రాబ్లమ్స్, మ్యాటర్నల్ కండిషన్స్ ఏంటి, ఎలాంటి కండిషన్ లో ఆ ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటామో తెలుసుకుందాం. ఫస్ట్, ఏజ్. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ టీనేజ్ అమ్మాయిల్లో కానీ ఆర్ ప్రెగ్నెన్సీ బియాండ్ 35-40 years. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ రిస్కీ అన్నమాట. అది వన్ ఆఫ్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే వెయిట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. బిఎంఐ బాగా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, బిఎంఐ <18, లేదంటే బాగా బరువు ఉన్నవాళ్ళు, బిఎంఐ బియాండ్ 25-30 కన్నా ఎక్కువ ఒబీస్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ కింద వస్తారు. నెక్స్ట్ ఇంకేంటి అంటే మదర్ లో మెడికల్ ప్రాబ్లమ్స్. అంటే మదర్ కి ముందు నుంచి కూడా ప్రీవియస్ గా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం, అదే సివియర్ ఎనీమియా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేకుంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటాం. అలా ఎలాంటివంటే ఎస్ఎల్ఈ అంటాము, రుమటైడ్ ఆర్థరైటిస్, లేకుంటే ఫిట్స్ రావడం అంటే ఎపిలెప్సీ, ఇలాగా మెడికల్ ప్రాబ్లమ్స్. కొన్ని మదర్స్ లో సికిల్ సెల్ ఎనీమియా అంటాము. అంటే బ్లడ్ ప్రాబ్లమ్, బ్లడ్ సెల్స్ కానీ, బ్లడ్ కోఆగులేషన్ ప్రాబ్లమ్స్, థ్రోంబోఫీలియాస్ అంటాము. ఇలాంటివన్నీ ఉంటే మదర్ లో ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల మదర్ కి ప్రెగ్నెన్సీలో ప్రమాదము, దాంతో పాటు అట్ ద సేమ్ టైం బేబీకి కూడా ప్రమాదం ఉంటుంది. ఇవి మెడికల్ కండిషన్స్. ఇవి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తాయి. మళ్ళీ కొన్ని కండిషన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతాయి, దానివల్ల మళ్ళీ మదర్ కి హెల్త్ కి కానీ బేబీ హెల్త్ కి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఏమిటంటే ఈ కేటగిరీలో వచ్చేవి ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మనకి ఎక్కువ మనం చూస్తున్నాము. ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయినందుకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఆర్టిఫిషియల్ గా మనం ఫర్టిలైజేషన్ చేసి అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక వచ్చిన ప్రెగ్నెన్సీస్ ని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లలు. ట్విన్ ప్రెగ్నెన్సీస్ కి సింగిల్టన్ ప్రెగ్నెన్సీలో ఉన్న రిస్క్స్ కి కన్నా డబుల్ రిస్క్స్ ఉంటాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్, మదర్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే బీపీ పెరగచ్చు, ఉమ్మనీరు పెరగచ్చు, ఇలాంటివి ఇష్యూస్ కూడా రావచ్చు. మళ్ళీ ట్విన్ ప్రెగ్నెన్సీలో మదర్ కి ఎనీమియా ప్రాబ్లము, లేకపోతే డెలివరీ అయ్యాక బ్లీడింగ్ ఎక్కువ అవడం, దాన్ని పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాం. అది కూడా. అండ్ సో ఆ బ్లీడింగ్ ఎక్కువ అయినందుకు రక్తం ఎక్కించవలసిన అవసరము, ఇవన్నీ కూడా వస్తాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కూడా కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం తక్కువగా చూస్తున్నాం కానీ గ్రాండ్ మల్టీ అంటాం. అంటే ప్రీవియస్ గా 5, 6, 7 అలాగా గర్భిణీలు మదర్స్ ప్రెగ్నెన్సీ ఉండేది. సో గ్రాండ్ మల్టీస్ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తారు. ప్రీవియస్ గా చాలా అబార్షన్స్, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాం. అంటే 3-4 సార్లు అబార్షన్స్ అయ్యాక కన్సీవ్ అవుతారు. ఆ ప్రెగ్నెన్సీస్ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తాయి. ఇంకా ఈ రోజుల్లో వీఆర్ ఆల్సో సీయింగ్ క్యాన్సర్స్. అంటే మదర్ కి ప్రెగ్నెన్సీలో క్యాన్సర్ రావడం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ కీమోథెరపీ ప్రెగ్నెన్సీస్, లేకపోతే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే కిడ్నీ ఇష్యూస్ వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారు. సో ఈ ప్రెగ్నెన్సీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంది. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫికల్ట్ టు మేనేజ్ మనకి. కానీ అలాగని వాళ్ళు పిల్లలు కనకూడదని కాదు. కాకపోతే వాళ్ళు హయ్యర్ సెంటర్లో ఫిజిషియన్, అనెస్థీషియా, మళ్ళీ ఐసియు ఫెసిలిటీస్ ఉన్న దగ్గర రెగ్యులర్ చెకప్స్, మళ్ళీ
అన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ కి టెస్ట్లు టైంకి చేయించుకుని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తో వాళ్ళు చెకప్స్ చేయించుకుంటే హైయర్ సెంటర్స్ లో వాళ్ళకి ఖచ్చితంగా హెల్తీ బేబీ పుట్టింది అండ్ విత్ మినిమల్ కాంప్లికేషన్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ని చూసి భయపడవలసింది ఏం లేదు, కాకపోతే రెగ్యులర్ గా చెకప్స్ సీనియర్ గైనకాలజిస్ట్ తో చూపించుకోవడము, గుడ్ సెంటర్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్ దగ్గర వాళ్ళు చూపించుకుంటే హెల్దీ మదర్ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.